హాయ్ అండి. ఇవాళ నేను అవిసె గింజలు దుంపల కూర చూపిస్తాను చూడండి. అవిసె గింజలు రాత్రి నానబెట్టేసి ఉడికించి ఉంచేసాను. చూపిస్తాను చూడండి. ఒక 4 దుంపలు తరిగి నీళ్ళల్లో వేసాను. అవిసె గింజలు నానబెట్టి కుక్కర్ పెట్టాను. ఒక 3 విజిల్ కొట్టించాను. ఇక మూకుల్లో నూనె వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేస్తాను. కొంచెం శనగపప్పు మినప్పప్పు వేయాలి. కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, శనగపప్పు మినప్పప్పు, కొంచెం ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఇది కరివేపాకు, పచ్చిమిరపకాయ, అల్లం ఏమో దంపేసాను. జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం, పచ్చిమిర్చి బాగా దంపేసి వేస్తాను. ఎండుమిర్చి వేసాను. ఆవాలు వేయలేదు. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు అల్లము ఒక 5-6 పచ్చిమిర్చి బాగా దంపుంచాను. దుంపలు ఒక 4 దుంపలు చిన్న సైజు కడిగేసి ఉంచాను. పొడుగ్గా తరిగేసి శుభ్రం కడిగేసి నీళ్ళల్లో పెట్టాను. నీళ్ళల్లో పెట్టకపోతే నల్లగా అయిపోతాయి. ఇది కొంచెం పోపు బాగా వేగనీయాలి. ఇప్పుడు ఈ దుంపలేమో వేచేస్తాను. 4 దుంపలు ఒక చిన్న కప్పుతోటి ఒక 3 పిడికిలేమో ఇది అవిసె గింజలు నానబెట్టాను రాత్రి. ఇగో అది ఉడికిపోయింది. 3 విజిల్ కొట్టి ఉడికించాను మెత్తగా. ఇప్పుడు ఇవి వేగాలి. కొంచెం ఎర్రగా వేచుతాను. చాలా బాగుంటుంది రొట్టెల్లోకి, అన్నంలోకిను. ఇది కొంచెం ఎర్రగా వేచాక ఇవేమో ఒక గిన్నెలో జల్లెట్లో తీసేస్తాను. ఆ నీళ్ళతో పిండి కలిపియచ్చు. కూరలో కూడా వేయచ్చు, కానీ పిండి కలుపుతాను. ఇది వేగుతున్నది బాగా. అవేమో జల్లెట్లో తీసాను బాగాను. చూపిస్తాను చూడండి. ఇది బాగా వేగనీయాలి దుంపలు. ఈ అవిసె గింజలు ఉడికించాను కదా, ఇది మెత్తగా 3 విజిల్ కొట్టి రాత్రిలా నానబెట్టాను. 3 విజిల్ కొట్టించి ఉడికించాను కుక్కర్లో. ఇప్పుడు వడగట్టాను. ఇప్పుడు ఇవి వేయాలి. ఈ దుంపలు కొంచెం ఎర్రగా వేగాక వేస్తాను. చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి మెత్తగా దంపేస్తున్నాను. ఇది వేసేద్దాం. పోపులోనే కారం అన్నీ పడితే అప్పుడు ఈ గింజలు వేయచ్చు. ఇప్పుడు ఇది వేగనిద్దాం బాగా. అల్లం పచ్చి అంతా పోవాలి, పచ్చిమిరపకాయలు పచ్చి కూడా పోవాలి. అంతవరకు వేచాలి. ఇప్పుడు ఈ గింజలు వేసేద్దాం. వేసి బాగా కలపాలి. ఇది కూడా బాగా వేచాలి. నానేయి ఉడికిపోయి కూడా. దుంపలు తొందరగానే ఉడుకుతాయి కదా, అందుకే దుంపలు ఉడికించలేదు. ఉడికించైనా చెయ్యొచ్చు. ఇది బాగా వేచుదాం. వేచి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేయాలి. కొంచెం పసుపు. తొందరగా అయిపోతుంది. తర్వాత
రొట్టెలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు, సరిపడా ఉప్పు, ఇప్పుడేమో చిల్లీ ప్రెస్, ఎండుమిర్చి గింజలు, చిల్లీ ప్లస్ గింజలు బాగుంటాయి, ఘాటుగా, కూర కూడా ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు గరం మసాలా ఇంట్లో కొట్టింది, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి కొట్టించాను. ఇది వేసి బాగా వేచాక నీళ్ళు పోయాలి. టమాటాలు ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర ఇప్పుడు టమాటాలు అయితే అయిపోయి, అందుకే నేను వేయలేదు. ఇందులో అల్లం పచ్చిమిర్చి జాగాలో మీరు వెల్లుల్లిపై వేసుకోవచ్చు. ఇవాళ వేయలేదు నేను. వెల్లుల్లి వేయచ్చు, పోపులో ఉల్లిపాయలు కూడా వేయచ్చు. పోపు వేసినప్పుడు నేను వెల్లి రెండు వేయలేదు. ఇగో ఎర్ర కారం, ఆశీర్వాద్ కారం. ఇప్పుడు బాగా వేచుదాం. ఉల్లి వేయలేదు, శనివారం అని వేయలేదు, అయితే వేయచ్చు. టమాటాలు లేవని వేయలేదు. అయితే టమాటాలు 3 టమాటాలు పడతాయి ఇందులో. దుంపలు ఎంతో, దానికి ఒక్కటి తక్కువ టమాటాలు వేయాలి, అప్పుడు కూర టేస్ట్గా ఉంటుంది. వేగింది బాగాను. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోద్దాం. గోరువెచ్చని నీళ్ళు ఉంచాను నేను, బస్ తొందరగా ఉడికిపోతుంది. బలం కూడాను, టేస్టీ బలం. చూడండి, తినండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు అందరూ, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఉడికాక చూపిస్తాను, చూడండి. చూద్దాం ఎంతవరకు ఉడకడానికి వచ్చింది. పిండి కలిపేసి ఉంచాను రొట్టెలకి. కూర అయిపోతే రొట్టెలు చేద్దాం. ఇక దగ్గర పడ్డది, ఇక దుంప ఉడికిపోయింది. ఇంకొక 10 నిమిషాలు ఉడకనిస్తే ఆ నీరు ఎగురుతుంది. చూసారు కదా, టేస్టీ అవిసె గింజలు దుంపల కూర. రొట్టెలోకి, అన్నంలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. చూడండి, కూర అయిపోయిందండి కూర. భలే ఉంటుంది కూర, టేస్టీ. అవిసె గింజలు ఇలాగే మీరు బొబ్బర్లు వేయచ్చు. ఏది గింజలతో కూర ఇలాగే నానబెట్టి చేసుకోవచ్చు, చాలా బలం కూడాను. పెసరు నానబెట్టి కూడా చేయొచ్చు ఇలాగే. పెసర్లు ఉడికించక్కర్లేదు, నానబెట్టేసి వేసేయాలి. చూడండి, టేస్టీ అవిసె గింజలు దుంపలు కూర. ఇప్పుడు రొట్టెలు చేసి రొట్టెలోకి, అన్నంలోకి చేయొచ్చు అని రొట్టెల్లోకి అని చేశాను, అందుకే ఆ మాత్రం జారుగా ఉంచాను. చూసారు కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూడండి, నా వీడియోలు 3 ఉన్నాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. చూసారు కదా, భలే ఉందండి కూర. రొట్టెలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చెయ్యండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చెయ్యండి తప్పకుండా. చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం. అవిసె గింజలు వేచి పచ్చడి చేయొచ్చు. ఒకసారి పచ్చడి చూపిస్తాను. అవి వేయాలి, వెల్లుల్లి వేసి చేస్తారు. ఇది నానబెట్టి కూర. చూడండి, తినండి, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.